ఇంకా చెప్పాలంటే 15 మినిట్స్ లేట్‌గా వెళ్ళడమే మంచిదనిపించింది. కాంతా సినిమా ఎలా ఉందంటే మామూలుగా లేదు. లాగ్ ప్రో మ్యాక్స్. యాక్చువల్‌గా ఈ సినిమాకి నేను 15 మినిట్స్ లేట్‌గా వెళ్ళాను. కానీ నాకైతే 15 మినిట్స్ లేట్‌గా వెళ్ళాను అన్న ఫీలే రాలేదు. ఇంకా చెప్పాలంటే 15 మినిట్స్ లేట్‌గా వెళ్ళడమే మంచిదనిపించింది. బేసికల్‌గా ఎంత బాగోలేని సినిమా అయినా, ఎంత రాడ్ సినిమా అయినా గానీ నేనెప్పుడైనా ఒక 5, 10 మినిట్స్ మిస్ అయ్యాననుకోండి, ఆ తర్వాత ఆ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పుడు అరే! ఏం జరిగింది ఆ 5 మినిట్స్, ఆ 10 మినిట్స్ నేనేదో మిస్ అయ్యి ఉంటాను. ఏదైనా చెప్పుంటారు అని చెప్పేసి చూస్తూ ఉంటాను. కానీ ఈసారి మాత్రం అలా చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఈ సినిమా విషయంలో. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా మీద నాకున్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే బేసిక్‌గా 'దుల్కర్ సల్మాన్' గారికి ఒక పీరియడ్ ఫిల్మ్స్, ఒక వింటేజీ, ఒక రెట్రో స్టైల్ మూవీస్ చాలా బాగా సెట్ అవుతాయి. లైక్ 'మహానటి', మన 'లక్కీ భాస్కర్' సినిమా. సో అలాగే ఈ సినిమాలో కూడా ఏదైనా మ్యాజిక్ ఉంటుందేమో అన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో నేను ఈ సినిమాకి వెళ్ళాను. ఈ సినిమా ప్లాట్ పాయింట్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఉంటాడు. అతను ఒక వ్యక్తిని ఒక డ్రామాలు, వేషాలు వేస్తారు కదా! ఆ స్టేజ్ మీద ఒక పర్సన్‌ని చూసి అతన్ని ఆదరిస్తాడు. అతనికి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. సో, అతన్ని సినిమాలోకి తీసుకొచ్చి, అతనికి సపోర్ట్‌గా నిలిచి, అతనికి చాలా ట్రైనింగ్ ఇచ్చి, చాలా నేర్పించి, ఒక హీరో అవ్వడానికి ఒక పునాది వేస్తాడనమాట. సో, ఆ తర్వాత ఆ వ్యక్తి చాలా పెద్ద హీరో అయిపోతాడు. అదే టైంలో ఈ డైరెక్టర్ ఆ హీరోతో ఒక సినిమా ప్లాన్ చేస్తాడు. ఒక పక్కేమో ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ చాలా పెద్ద డైరెక్టరు. ఇంకో పక్కేమో ప్రేక్షకుల్లో ఒక విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక హీరో. సో, వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడొక సినిమా తీయాలనుకున్నప్పుడు, వాళ్ళిద్దరి ఇగో క్లాషెస్ ఎలా అయ్యాయి? వాళ్ళ మధ్యలోకి కుమారి అనే ఒక హీరోయిన్ వచ్చినప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చాయి? చివరికి ఏమైంది? అనేదే స్టోరీ. బేసిక్‌గా ఈ సినిమా స్టోరీ అనేది 1940స్, 1950స్ ఆ టైంలో, ఆ పీరియడ్‌లో జరిగినట్టు చూపించారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే, ఆ టైంలో జరిగిన స్టోరీని చెప్పడంలో సినిమా గూడా ఆ టైంలో తీసినట్టే తీశారు. సో, అదే ఇక్కడ పెద్ద మైనస్. నేనైతే ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వెల్‌లో బయటకొచ్చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా అప్పటికి రానా గారి క్యారెక్టర్ రాలేదు. సో, సెకండ్ హాఫ్‌లో ఏమన్నా వస్తుందేమో, అప్పుడేమన్నా ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చేమో అని జెప్పేసి కూర్చొని సినిమా జూసాను. అంతేకాదు ఈ సినిమా జూస్తుంటే నాకు చాలా సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చింది. లైక్ చాలా సిమిలర్‌గా 'మహానటి' సినిమా జూసినట్టు అనిపిచ్చింది. అలాగే 'విరాట పర్వం' సినిమా జూసినట్టు అనిపిచ్చింది. ఇవే గాదు పేర్లు ఇప్పుడు గుర్తులేవు గానీ చాలా సినిమాలు అక్కడక్కడ చాలా చిన్న సినిమాలు, చాలా సీన్స్ చూస్తున్నప్పుడు గూడా చాలా సినిమాల్లో సీన్స్ చూసిన ఫీలింగ్ అయితే నాకొచ్చింది. నెక్స్ట్ అసలేంటి ఈ సినిమాలో అసల పాజిటివ్సే లేవా అంటారా? ఉన్నాయి. ఒకటి అందులో బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి ప్రొడక్షన్. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అండ్ సెట్టింగ్స్ చాలా బాగా చేశారు. ఒక 1940స్, 1950స్ సో, ఆ టైంలో ఎలా ఉంటుందో ఆ పీరియడ్ ఫిల్మ్ ఫీల్ అయితే తీసుకొచ్చారు. స్టోరీ పరంగా, సినిమా పరంగా అయితే నాకు లాస్ట్ 10 మినిట్స్ మంచిగా అనిపించింది. కొంచెం బావుందనిపించింది. కొంచెం స్పీడ్‌గా అయిపోయింది. ఆ లాస్ట్ 10 మినిట్స్. కొంచెం సస్పెన్స్‌గా అసలు ఏం జరిగింది? ఎవరు చేశారు? ఎందుకిలా అయింది? అనేది ఆ క్యారెక్టర్స్ మధ్య ఆ కాన్‌ఫ్లిక్ట్, ఆ ఫ్రిక్షన్ అనేది ఆ 10 మినిట్స్‌లో మాత్రం బాగా చూపించారు. ఇంకా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఏదైనా ఉంది అంటే మన రానా దగ్గుబాటి గారు. సెకండ్ హాఫ్‌లో ఆయన క్యారెక్టర్. సెకండ్ హాఫ్‌లో గాని రానా గారి క్యారెక్టర్ లేకపోతే ఈ సినిమా కంప్లీట్‌గా చూడడం అస్సలు పాసిబుల్ అయ్యేది కాదు. సో, ఈ సినిమా విషయంలో బయట ఎవరైనా కొంచెం పాజిటివ్‌గా చెప్పారంటే దట్ క్రెడిట్ గోస్ టు కంప్లీట్‌లీ రానా గారు. నెక్స్ట్ యాక్టర్స్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్‌లో 'దుల్కర్ సల్మాన్' గారు, 'భాగ్యశ్రీ' గారు, 'రానా' గారు, 'సముద్రఖని' గారు మిగతా అందరి క్యారెక్టర్స్ కూడా వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ ఒక పీరియడ్ టైంలో ఎలాగ చేయాలో అలాగ చేసి చాలా బాగా చూపించారు. ఫైనల్లీ ఈ సినిమా ఎలా ఉంది? చూడొచ్చా? వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అని మీరు నన్నడిగితే నేనైతే రికమెండ్ చేయను. లేదు మీరు చూడాలి, మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం వెళ్ళండి, చూడండి. సో, అది గైస్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా! నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో, ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ ఆల్ లేటర్. బాయ్.